హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో బయట షాప్స్లో కొని తెచ్చుకునే పులిహోర పొడిని, అదే దానికంటే టేస్ట్ ఉన్న పులిహోర గుజ్జుని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. చాలా సింపుల్. గుడిలో ప్రసాదంలో ఇస్తారు కదా పులిహోర, దాని టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది. చూడండి, ముందుగా నువ్వులు ఒక కప్పు తీసుకోవాలండి. దాన్ని దోరగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూస్తున్నారుగా, ఇలా వస్తే సరిపోతుంది. దీన్ని మిక్సీ జార్లో తీసేసుకోవాలి. అదే ప్యాన్లో కొబ్బరి తురుముని వేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అది కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు నూనె వేసుకొని అందులో పచ్చివి పల్లీలు ఉంటాయి కదండి, మీ ఇష్టం అండి. పల్లీలు మీ టేస్ట్ బట్టి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. సో ఇవి కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకొని, మినప్పప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. వెల్లుల్లి తరుగు కొంచెం వేసుకోండి. మనకి అక్కడక్కడ మినప్పప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది నోటికి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతి పొడి ఉంటుంది కదండి, ఒక స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ చేదైపోతుంది. ఒక స్పూన్ మెంతి పొడి వేసుకున్న తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 100 గ్రాముల చింతపండు గుజ్జునండి కొంతసేపు నానబెట్టుకొని గుజ్జు వస్తుంది కదా, అది 100 గ్రాముల చింతపండు గుజ్జుని ఇలా వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయద్దండి, చాలాసేపు మళ్ళీ ఉడికించాల్సి వస్తుంది. సో ఇప్పుడు తర్వాత కొంచెం ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీరు రైస్లో ఉప్పు వేయనట్లయితే ఇక్కడ ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకొని కాసేపు మరగనిచ్చుకోవాలండి బాగా. తర్వాత 1 స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేస్తే దాని టేస్టే చాలా బాగుంటుందండి. ఇంగువ మాత్రం మిస్ చేయొద్దండి. అలానే చక్కెర కానీ బెల్లం కానీ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా మిస్ చేయొద్దండి. బెల్లం వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇలా బాగా బాయిల్ అవ్వాలండి. ఒక 5 to 10 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత నువ్వులు, కొబ్బరి పొడి ముందు మనం వేయించి పొడి కొట్టు పెట్టుకున్నాం కదండి, ఆ పొడి వేసేసుకొని సిమ్లో ఒక 3 to 4 మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి పులిహోర గుజ్జు అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ముందుగా మనకి అన్నం అనేది సిద్ధం చేసుకుంటాం కదండి, పొడి పొడిలాడుకునేలా అన్నం అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇలా చూస్తున్నారుగా, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్లోకి సాల్ట్ అనేది వేసానండి, అందుకే నేను గుజ్జులోకి 1 స్పూన్ మాత్రమే వేసాను. మీరు అన్నంలోకి ఉప్పు వేయనట్లయితే ఇక్కడ ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం నీట్గా కలిపేసుకుంటే మనకి బయట తెచ్చే షాప్స్లో తెచ్చే పులిహోర పొడి కంటే ఇది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తం నీట్గా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎంతసేపు నానితే అంత బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్